బ్రిటన్‌లో ఇప్పటికే ఇస్లామిక్ శక్తుల విజృంభణలో ప్రధానంగా వివిధ నగరాలలో మేయర్‌లుగా, కౌన్సిలర్‌లుగా అంటే కార్పొరేటర్‌లుగా వాళ్ళే ఎన్నికవుతున్నారన్నది ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇందులో చివరికి వాళ్ళ బిడ్డలు బ్రిటిష్ అమ్మాయిల మీద అరాచకాలు చేస్తుంటే కాపాడుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉంటున్నారు. అలాంటి సిట్యుయేషన్‌లో బయటపడినటువంటి లేబర్ పార్టీ కౌన్సిలర్ ఆయేషా ఆరిఫ్ ఈవిడ బ్రిటన్‌లో లండన్‌కి సంబంధించినటువంటి లేబర్ పార్టీ కౌన్సిలరు. ఈవిడ కొడుకు మహమ్మద్ జాకీర్ ఆరిఫ్ మొత్తం ముగ్గురు ఆడపిల్లల మీదన అత్యాచారాలు చేస్తే ఒక్క కేసులో నిరూపణ అయ్యింది. వాడికి 3 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. మిగతా 2 కేసుల్లో కూడా వాడు ఇతర దేశం నుంచి వచ్చినోడు, వాడికి ఈ దేశ చట్టాలు తెలియవు అని చెప్తే పేట్రియాట్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఫైనల్‌గా ఈ కేసులో మాత్రం వాడికి శిక్ష పడింది. ఇప్పుడు ఆమెని రాజీనామా చేయమంటే మబ్బాయి చేసిందేమి తప్పు కాదంటూ అడ్డం తిరుగుతూ ఉన్నది. ఇది బ్రిటన్‌లో ఉన్నటువంటి తాజా పరిస్థితి.